ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఇస్కాన్ ఆధ్వర్యంలో జగన్నాథ రథయాత్ర ఘనంగా జరిగింది. ఆదిలాబాద్ ఎంపీ నాగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ రథయాత్రలో పాల్గొని ఉత్సవ విగ్రహాలకు పూజలు చేశారు. రథం ముందు పరిసరాలను శుభ్రం చేసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో రథయాత్రలో పాల్గొన్నారు. ఉత్సాహంగా రథాన్ని లాగి సందడి చేశారు. రథయాత్ర చూసేందుకు స్థానికులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఆదిలాబాద్ పట్టణంలో ఒక జగన్నాథుని రథయాత్ర జరుగుతున్నటువంటి తీరు చూస్తే స్వయాన జగన్నాథుడే ఆదిలాబాద్ కు దిగి వచ్చిండా అని గొప్ప సంతోషాన్ని ఇస్తా ఉన్నది. నా హిందూ బంధువులందరికీ ఒక విజ్ఞప్తి చేస్తున్నా, ధర్మాన్ని మనం కాపాడితేనే ధర్మం మనల్ని కాపాడుతుందని గొప్పగా నమ్మే వాళ్ళం మనం. ప్రపంచమంతా కూడా ఈ భారతదేశంలో జరుగుతున్నటువంటి పండుగల మీద కావచ్చు, ఈ భారతదేశంలో ఉన్నటువంటి అనాదిగా వస్తున్నటువంటి ఆచారాల గురించి కావచ్చు, ఈ రోజు ప్రపంచ శాస్త్రవేత్తలే వారు అధ్యయనం చేస్తున్నటువంటి తీరు చూస్తే హిందూ మతం ఎంత గొప్పదో ఈ రోజు ప్రపంచమంతా కూడా చాటి చెప్తా ఉన్నది. హిందువుల ఐక్యత వల్ల, హిందువుల ఆలోచన విధానం వల్ల ఎక్కడైతే రాముడు జన్మించిండో ఆ రామ జన్మభూమిలో అయోధ్యలో మందిరాన్ని కట్టుకున్నాం. ఈ రోజు ప్రపంచ దేశాల నుండి పూజలు చేయడానికి అయోధ్యకు వస్తా ఉన్నారు. మన భారతదేశం అంటేనే ఒక సంస్కృతికి, సాంప్రదాయాలకి నిలువైనటువంటి మన భారతదేశం. ఈ రోజు బంధుత్వాలు ఉన్నాయి, సంస్కృతి ఉంది. తరతరాలుగా ఈ సంస్కృతి, సోదర భావం ఈ రోజు వరకు ఉంది అనంటే అది మన భారతదేశం యొక్క, హిందువుల యొక్క గొప్పతనం అని చెప్పేసి సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. మనం అనేక దేశాలు పర్యటిస్తా ఉంటాం, అక్కడ బంధుత్వాలు ఉండయి, సోదర భావం ఉండదు. అక్కడ కేవలం మానవుడు, ఆ సంబంధాలే తప్ప బంధుత్వాలు ఎక్కడ కూడా మనకు కనబడవు. దానికి ప్రధానమైనటువంటి కారణం మన దేశంలో ఉన్నటువంటి తరతరాలుగా వస్తున్నటువంటి మన సంస్కృతి, మన సాంప్రదాయం. అది కేవలం మన హిందూ ధర్మంలోనే కనబడుతుంది. ముందు కూడా భవిష్యత్తులో కూడా ఉంటుంది. అది పటిష్టంగా ఉండాల్సినటువంటి అవసరం కూడా ఈ రోజుల్లో ఆసన్నమైంది.